ఐవీఎఫ్ చేయించుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అండ్ ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళందరూ మీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఐవీఎఫ్కే వెళ్ళాలా? న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుందా? దీని గురించి తెలుసుకుందాం. ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళందరూ సెకండ్ టైం కూడా కన్సీవ్ అవ్వడానికి ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన రూల్ లేదు. సర్టెన్ కండిషన్స్లో మాత్రం ఖచ్చితంగా ఐవీఎఫ్ పడే అవకాశం అనేది ఉంటుంది. అంటే బయలెటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్నా సరే, మగవాళ్ళలో అజూస్పర్మియా కండిషన్స్ ఉన్నా సరే, ఈ పర్టికులర్ పేషెంట్స్కి మాత్రం న్యాచురల్గా అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. మిగతా పేషెంట్స్ కొన్నిసార్లు ఐవీఎఫ్ లేకుండా సెకండ్ టైం కన్సీవ్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అండ్ కమింగ్ టు మేడం, ఐవీఎఫ్లో కాంప్లికేషన్స్ ఉంటాయంటే జనరల్లీ ఐవీఎఫ్ అనేది చిన్న ప్రొసీజర్. దాంట్లో ఏంటి అంటే మనం ఎగ్ బయటకు తీసి ఎగ్ని స్పర్మ్ని బయట కలిపి తల్లి గర్భసంచిలోకి వేయడాన్ని మాత్రమే ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటారు. ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఇంజెక్షన్స్ పెయిన్ఫుల్ ఉండడం కానీ, ఏదైనా మేజర్ కాంప్లికేషన్స్ ఉండడం కానీ సహజంగా తక్కువే ఉంటుంది. మీకు ఐవీఎఫ్లో కాంప్లికేషన్స్ రకంగా మేము ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మోస్ట్ కామన్గా అయ్యేది ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్. అంటే ప్రెగ్నెన్సీలో నెగిటివ్ రావే అవకాశాలు ఉంటాయి. దాన్ని ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అంటారు. అది చూస్తూ ఉంటాం. సెకండ్, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంతమందికి మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది, కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. ఇవి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట. పేషెంట్ని బట్టి మేము కొన్నిసార్లు సింగిల్ ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మీకు కావాల్సిన విషయాలు తెలుసుకోవాలంటే మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి.